హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన ఇంకా గోపురం ఎంత పెద్దగా ఉందో. ఇది శ్రీ కోదండ రామచంద్రమూర్తి స్వామి టెంపుల్, గొల్లల మామిడి. చూడండి, టెంపుల్ రెండు వైపులానైతే ఇంత ఇంత పెద్ద గోపురాలు ఉన్నాయి. గోపురంలోనైతే అసలు ఆర్కిటెక్చర్ అయితే ఓ రేంజ్ లో ఉంది, చాలా బాగున్నది. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఈ రెండు గోపురాలు సైడ్ నుంచి క్లియర్ కనబడాలంటే ఈ ఒక్క వ్యూతోనే పాసిబుల్ అవుతుంది. చూడండి, ఈ ఆలయం దాని విశిష్టమైన వాస్తుశిల్పం మరియు 170 అడుగుల మరియు 210 అడుగుల ఎత్తులో ఉన్న రెండు భారీ గోపురాలకు ప్రసిద్ధి చెందింది. ఆలయ గోపురాలు రామాయణం, మహాభారతం మరియు భాగవత దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన చెక్కబడిన విగ్రహాలతో అలంకరించబడ్డాయి. 1889లో ద్వారపుడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి అనే సోదరులు భూమిని విరాళంగా ఇచ్చి రాముడు, సీత విగ్రహాలతో కూడిన చిన్న ఆలయాన్ని నిర్మించడంతో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. 1939లో ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. రెండు గోపురాలు 1950, 56, 58 మధ్యలో నిర్మించబడ్డాయి. ఈ ఆలయాన్ని చిన్న భద్రాద్రి లేదా చిన్న భద్రాచలం అని కూడా అంటారు. ఒంటిమిట్టలోని కోదండరామ దేవాలయంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రసిద్ధ రామాలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు చాలా అత్యంత వైభవంగా జరుపుతాయి. ఈ ఆలయంలో మొదటి ఫ్లోర్ లో ఉన్న అద్దాల మేడనైతే చాలా స్పెషల్ అండి. ఇక్కడ మనుషులైతే లావుగా, చిన్నగా, పొట్టిగా రకరకాలుగా కనిపిస్తారు. ఈ మిర్రర్స్ లో చాలా బాగుంటాయి మిర్రర్స్. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఆ పెద్ద గోపురం చూసాం కదా, దాని మధ్యలో ఉన్నాము. ఇది రెండో అంతస్తులా ఉంది. ఇక్కడ మెయిన్ గోపురం వెనకాల ఇంకో గోపురం ఉంది. అసలు ఇది కనిపిదే ముందు. మధ్య మధ్యలో ఈ బుడ్డోళ్ళ వ్లాగింగ్ ఎక్కువైతుంది వీడియోలో, జర అడ్జస్ట్ కండి. చూస్తున్నారు కదా, ఇది గోపురము వెనకాల అస్సలు మెయిన్ గోపురం. ఇక్కడ నుంచి చూపిస్తానైతే ఈ గొల్లల మామిడి అంతా కనిపిస్తుంది ఊరు. ఇంకా పైకి ఎక్కాలి మనం. ఇంకా ఇది మెయిన్, ఇది ఒక సైడ్ గోపురం. ఇంకా పైకి ఎక్కాలి. కమాన్ అప్. ఇంక ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి ఒక్కొక్క ఇవ్వడానికి. ఇప్పుడైతే మేము ఒకటే ఎక్కినాం. 1, 2, 3, 4, 5 ఇంకా 8 ఫ్లోర్స్ ఉన్నాయి. అసలు ఎప్పుడు ఎక్కుతామో ఏమో, అవన్నీ కష్టం. అసలు ఈ సెకండ్ ఫ్లోర్ లో మళ్ళీ ఈ గోపురం అయితే బేస్ ఎంత ఉండాలి, అసలు ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇంత పెద్ద గోపురం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఒక స్టెప్ అయితే పైకి వచ్చాము, ఇంకా క్లియర్ గా అనిపిస్తుంది గోపురం అయితే. అసలు అబ్బా, ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు అక్కడ గోపురం ఉంది కదా, దీని వెనకాల సైడ్, దాన్ని కూడా ఎక్కొచ్చి చూసారు కదా. ఇప్పుడు ఇంకో ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఎంత క్లోజ్అప్ లా కనిపిస్తుందో చూడాలి. ఇదైతే 5th ఫ్లోర్. ఇక్కడ నుంచి గోపురం చిన్న దానిలా కనిపిస్తుంది. విన్ని, మేము ఈ పైకి వచ్చినాం. వద్దు, అటు వెనక. అసలు ఇప్పుడైతే ఈ విలేజ్ మొత్తం కనిపిస్తుంది. అటు చూడు, మొత్తం కొబ్బరి చెప్తాను. అటు సైడ్ చూడు, మొత్తం కొబ్బరి తోటలే ఉన్నాయి. ఇటు మొత్తం చుట్టూ అయితే కొబ్బరి తోటలే. ఇక్కడ నుంచి అయితే కొబ్బరి తోటలు, ఇక్కడ చాలా పెంకుటలు ఉన్నాయి. ఇంకో ఫ్లోర్ పైకి వచ్చినాం, ఇట్లా కనిపిస్తుంది. అది కూడా అక్కడ ఓన్లీ అప్పుడే అది కనిపిస్తుంది. ఇప్పుడు అంతా రోడ్ కూడా కనిపిస్తుంది, చూసారు కదా. ఇప్పుడు ఈ గోపురం పైన ఉన్నాం మేము, మధ్యలో ఉన్న గోపురం పైన ఉన్నాం. అసలు చూసారుగా, బేస్మెంట్ పైన అంత పెద్ద గోపురం అంటే ఎంత స్ట్రాంగ్ బేస్మెంట్ ఉంటే ఎంత పెద్ద గోపురం నిలబడ్డది. ఇప్పుడైతే ఇంకో స్టెప్ పైకి వచ్చాము. ఇక్కడ నుంచి చూడండి గోపురం కిందికి కనిపిస్తుంది వ్యూ. ఇప్పుడైతే ఇంకో స్టెప్ పైకి వచ్చామండి. మీకోసమే ప్రతి స్టెప్ నుంచి వ్యూ ఎలా ఉందో తీస్తున్నాను. ఫ్రెండ్స్, మేమైతే టాప్ కి వచ్చేసాం. అసలు ఇక్కడ నుంచి భయం అవుతుంది గాడ్ పోస్తుంటే పైకి చూపెట్టాలంటే. వీళ్ళిద్దరు పిల్లలు ముదురులు ఉన్నారు, వీళ్ళకి ఏం భయం కావట్లేదు, నాకే భయం అవుతుంది. చూడండి, టాప్ గోపురం శ్రీరామచంద్రుడు కనిపిస్తే పైన జెండా. చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది చూడండి, ఇప్పుడు మీకు ఆపోజిట్ గోపురం ఎంత చిన్నగా కనిపిస్తుంది, అంత పెద్ద గోపురం కూడా. అంటే మీకు ఆపోజిట్ గోపురం అది చిన్నగా ఉందా, లేకపోతే ఇది పెద్దగా కనిపిస్తుందా? అట్లా చిన్నగా ఉంది.
ఇది పెద్దగా ఉందా? ఇది ఇంకా పెద్దగా ఉంది. ఇదే పెద్దది దానికన్నా. ఆ, అది చిన్నది, అది మీడియం, ఇది లార్జ్. అవునవును అలా ఉన్నాయి. ఫస్ట్ ఇది కొంచెం పెద్దగా ఉంది, మిడిల్ ఇంకా చిన్నది. ఇక ఫైనల్ వ్యూ అసలు మొత్తం పచ్చదనం. మొత్తం చాలా దూరం వరకు కనిపిస్తుంది. ఆ అసలు ఎంత పచ్చగా కొబ్బరి చెట్టు. చూసారు కదా మొత్తం ఆ రివర్, ఆ గోదావరి రివర్ దాటి కనిపిస్తుంది మంచిగా. ఇక్కడ Wow. ఇక్కడైతే ఇంకొక పెంకుటిల్లు ఇంత వ్యూ అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు అసలు. ఎంత మంచి. సేమ్. చెప్పు, నువ్వు చూసినావు కార్తీక్? ఆహా. మా డాడీ అయితే ఒకసారి 20th ఫ్లోర్ 20 కదా ఇంకా ఎక్కువ ఫ్లోర్స్ అని చూసారు. అదే ఓకే, ఆఫీస్ ఆఫీస్ కానీ ఇది న్యాచురల్ టెంపుల్ కదా. ఆ టెంపుల్ అప్పుడు ఎప్పుడూ చూడలే నేను ఇంత వ్యూలా. ఫైనల్ గా వచ్చేసినాం టాప్ ఫ్లోర్ కి. ఫైనల్ అయితే వచ్చేసాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు నువ్వు కూడా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈజ్ కార్తిక్, షీఈ్ అదిత్రి. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్దాం. చలో బాయ్ బాయ్. 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 అయితే దయ్యాల కోట్ల టెంపుల్ కి అయితే సైడ్ కి చాలా కష్టపడి వచ్చాం. ఇక్కడ నుంచి సైడ్ కి ఇలా ఉంది. ఇంతకు మనం చూసింది మాట మెయిన్ ఫ్రంట్, ఇది సైడ్. ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి కూడా ఎలా ఉంటాం. అమ్మో, ఇక్కడ చాలా ప్లేస్ ఉందో. కింద పడుతుంది. ఇక్కడ నుంచి దా 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 దా. ఇక్కడ నుంచి అయితే పొరపాటున ఇది కనుక ఇగో ఇది పైకండి అసలు టెంపుల్ పైన. అక్కడ కూడా వెళ్తా బాగుంటుంది కానీ అక్కడ స్లిప్ అయ్యామనుకో ఇంకా కిందకి వెళ్ళాం, పైకి వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్. మా ఈ సైడ్ వ్యూ అండి ఇక్కడ. నాకైతే వణుకుతుంది అసలు ఈ గాజు. నాకైతే ఇంకా పైకి వెళ్ళాలి. ఈ పిల్లలు కాదు, వీళ్ళు పిడుగులు ఉన్నారు. నాకేం భయం అవుతుంది, వీళ్ళకి భయం అవ్వట్లేదు. ఇక చాలు, టాప్ ఫ్లోర్. బాయ్ బాయ్. మంచి వ్యూ చూపిస్తా. ఇక్కడ నుంచి ఎంత గ్రీనరీ ఉందో. ఇప్పుడు ఇలానే వెళ్ళి ఇంకో గోపురం అటు సైడ్ చూపిస్తా, సేమ్ వ్యూ. చూడండి, సేమ్ అదే వ్యూ.